వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మన జన సైనికులందరూ ఒక్కటే ఆలోచించుకోవాల్సింది, గత 10 సంవత్సరాలుగా నేను నా పని చేసుకుంటూ జెండా మోసుకుంటూ ఉన్న వ్యక్తిని, అక్కడ చీపురుపల్లిలో కుటుంబ పాలనలో మధ్యలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద వ్యక్తుల మధ్యలో కూర్చోబెట్టి నిలబెట్టి మాట్లాడిస్తున్నారని అంటే అది ఒక జనసేన పార్టీకి మాత్రమే చెందుతుంది. ఇంకా ఏ వ్యక్తి ఏ పార్టీకి చెందదని తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈ యొక్క చీపురుపల్లి నియోజకవర్గంలో సార్, విజయనగరం జిల్లాలో 2019 ఎలక్షన్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి 21 మంది పోటీ చేశారు సార్. 17 మంది వార్డ్ మెంబర్లు, ఒక జడ్పీటీసీ, 3 ఎంపీటీసీలు, 3 సర్పంచులు సార్. ఆ రోజు చాలా ఒడిదుడుకులు అనుభవించాం సార్. కానీ జనసేన పార్టీ మీరిచ్చిన ధైర్యంతో ముందుకెళ్ళాం సార్. ఏ వ్యక్తి విత్డ్రా చేసుకోలేదు సార్. దానికి కారణం జనసేన పార్టీ. ఇంకో చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాను సార్. నామినేషన్ టైంలో 2019 చాలా ఇబ్బందులు పెట్టారు సార్ ఎమ్మెల్యేకి. అయినా సరే మేము నిలబడి ఆ వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళాం సార్. నామినేషన్లో టైంలో చాలామంది వైసీపీ నాయకులు మీటింగ్ పెట్టుకొని అక్కడ ఉన్నారు సార్. కానీ అక్కడ జన సైనికులు మాత్రం ఆ వ్యక్తిని నామినేషన్ వేయించకుండా ఉండడానికి అడ్డుగా నిలబడిన ధైర్యం మీరే ఇచ్చారు సార్. అది ఒక వ్యక్తిని ఆపగలిగే ధైర్యం అది మీరే ఇచ్చారు సార్. నిజాయితీకి మారు పేరు మీరే సార్. మళ్ళీ తెలియజేసుకుంటున్నాను, సామాన్యుని తీసుకొచ్చి ఈ వేదిక మీద నిల్చోబెట్టిన వ్యక్తి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. దయచేసి అందరూ గుర్తించి పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సోదరా. హరీష్, నర్సీపట్నం. సభా ప్రాంగణాన్ని అలంకరించిన జన సైనికులకు, వీర మహిళలకు, సభా వేదికను అలంకరించిన పెద్దలకు, శాసనసభ్యులకు, ప్రభుత్వాన్ని అలంకరించిన ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వాన్ని అలంకరించిన పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వాన్ని అలంకరించిన మన అన్నయ్యకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు హరీష్ గొల్లవిల్లి, మాది నర్సీపట్నం నియోజకవర్గం. ఇక్కడున్న జన సైనికులు, వీర మహిళలు సామాన్యులు కాదు. ఒక అన్యాయాలు, అరాచకాలతో వ్యవస్థీకరమైన ఒక బలమైన రాక్షస సమూహంతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచి రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడిన వీర సైనికులు మీరు. అక్కడ ఎగురుతున్న జనసేన జెండాను చూడండి. తెలంగాణ గడ్డ మీద పుట్టిన జెండా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండా దండ. ఒక దేశపు జెండాకున్నంత పొగరున్న జెండా అది. అన్యాయాలకు, అరాచకాలకు గురై వ్యవస్థలతో పోరాడి ఆశల్ని చంపుకొని ఉన్న ప్రతి ఒక్కరికి గుండెల్లో ఆశల్ని చిగురించే జెండా అది. జనసేన జెండాకున్న పొగరు ఎలాంటిదంటే, మనం క్షమించాలి, సోషల్ మీడియాలోని డిబేట్లలోని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడినవాడిని. దశాబ్ద కాలపు నిరీక్షణ తర్వాత అన్నయ్య పక్క నుండి మాట్లాడడం వల్ల కొంచెం వెన్నులో వణుకు పడుతుంది. చాలా మాట్లాడదాం అనుకొని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్యని చూసిన తర్వాత, అన్నయ్య పక్కన నుంచున్న తర్వాత చేతులు వణుకుపోతున్నాయి. సరే, కంటిన్యూ చేస్తాను. జనసేన జెండాకున్న పొగర అలాంటిది. ప్రత్యర్థుల గుండెల్లో దడలు పుట్టించే జనసేన జెండా అది. అలాంటి జెండాని పోటీ చేసిన 21 చోట్ల రెపరెపలాడించిన వీర సైనికులు మనందరం. మనం గెలిచిన తర్వాత మనందరం ఎందుకో రిలాక్స్ అయ్యాం అనిపిస్తుంది. మనం ఎవరి కోసం కష్టపడ్డాం? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోసమా? అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసమా? మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి కోసం కాదా? ఆయన మన అన్నయ్య కాదా? మహాశివుడు విశ్వమంతటికి దేవుడైనప్పటికీ విఘ్నేశ్వరుడికి అన్నయ్య అయినట్టు ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా కూడా మనకి మాత్రం అన్నయ్యే.
ఆయనకి మనకి దూరం 2 గుండెలు మాత్రమే. ఆయన మన సొంత అన్నయ్య, ఇది మన సొంత పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ కోసం మనం శ్రమించాం, గెలిపించాం. గెలిచిన తర్వాత ఎందుకో కొంచెం రిలాక్స్ అయ్యాం. మనం ఆయన్ని ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాం. ఇది మనకి సరిపోతుందా? మన కోరిక నిజం అవ్వాలంటే ఏం చేయాలి? పదవుల కోసం ప్రాకులాడితే సాధ్యమవుతుందా? ఫోటోల కోసం ఎగబడితే సాధ్యమవుతుందా? మరేం చెయ్యాలి? ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇవన్నీ చేసి మనం కష్టపడినప్పుడే మన కోరిక నిజం అవుతుంది. అనియా, దశాబ్ద కాలం నిరీక్షణ తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది అనియా. ఒక 2 నిమిషాలు ఎప్పటి నుంచో మీకు చెప్పాల్సిన మాట ఒకటి చెప్పేసి ముగించుకుంటాననియా. 2017లో ఔత్సాహికల ఎంపిక ప్రక్రియ అని చెప్పి విశాఖపట్నం అంబేద్కర్ కాలనీలో పెట్టారన్న, అంబేద్కర్ భవన్లో. అప్పుడు నేను స్పీకర్గా సెలెక్ట్ అయ్యానయ్యా. 2018 జూన్ 6వ తారీఖున నర్సీపట్నంలో ప్రజా పోరాట యాత్ర చేసే సమయంలో మీతో 10 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికిందనియా. మీరు నా గురించి మొత్తం తెలుసుకున్నారు. అప్పుడు చాలా ఆకతాయిగా ఉండేవాడిని, చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు, తల్లిదండ్రులు అంటే రెస్పెక్ట్ ఉండేది కాదు. నా గురించి విని నేను చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాననియా. మా నాన్నగారు 2 ఉద్యోగాలు చేస్తూ రెక్కల కష్టంతో నన్ను చదివించేవారు. మీరు నా కథ మొత్తం విని నీకు జనసేన జెండా పట్టుకునే అర్హత లేదు, నువ్వు ముందు నీ లైఫ్లో ఏదైనా సాధించిన తర్వాతే నా పార్టీ కోసం పనిచేయన్నారు మీరు. ఆ తర్వాత చదువు మీద శ్రద్ధ పెట్టాను, కష్టపడ్డాను, ఉద్యోగం సాధించాను. ఆ తర్వాత జనసేన పార్టీకి మనం ఎలా ఉపయోగపడాలి, మనం ఏం చేయాలి పార్టీ బలోపేతం కోసం అని ఆలోచించి రాష్ట్రంలో జనసేన పార్టీకి కానీ మీకు కానీ విమర్శలు చేసే వాళ్ళకి బలంగా కౌంటర్లు ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉన్నారనిపించింది అనియా. అప్పుడు వాయిస్నే నా బలంగా డెవలప్ చేసుకున్న తర్వాత రఫ్ ఆడించడం స్టార్ట్ చేశానని. ఒక్కొక్కరిని ఎవరైనా మిమ్మల్ని విమర్శించారా? వైసీపీ వాళ్ళు ఒక్కొక్కరిని రఫ్ ఆడించేవాడిని. కొందరు అప్పట్లో అడ్రస్ పెట్టు బ్యాచ్ ఉండేవాళ్ళనియా. ఫోన్లు చేసి నేను చంపేస్తాం, నరికేస్తాం, అడ్రస్ పెట్టు అనేవాళ్ళు. మనమేమైనా తక్కువ? మనల్ని ఎవడరా ఆపేది మోటివేషన్తో ముందుకెళ్ళే వాళ్ళం మనం. నేను కూడా రండ్రా, ఎంతమంది వస్తారు రండి, నేను ఒక్కడనే వస్తాను చూసుకుందాం అని చెప్పి అడ్రస్ పెట్టేవాడిని. మంగళగిరి పార్టీ ఆఫీస్ అడ్రస్ పెట్టేసేవాడిని. ఆ తర్వాత ఎవరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కదన్యా. అనియా, ఆ రోజు మీతో జరిగిన 10 నిమిషాల సంభాషణ వల్ల అంత 19 ఏళ్ల యువకుడు, ఆ రోజు ఆకతాయిగా గడిపే 19 ఏళ్ల యువకుడు ఈరోజు నెలకు 1,50,000 సంపాదించి పార్టీలో గుర్తింపు సాధించి మీ ముందు నుంచొని మాట్లాడుతున్నాడు అనియా. అనియా, థ్యాంక్ యూ అనియా. ఇది నా తల్లిదండ్రులు మీకు చెప్పమన్నారు. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సోదరా. డాగల్ సతీష్, రామచంద్రాపురం. ప్రయాణం, ప్రయత్నం, ప్రభావం. నాకు ఆదర్శమైనటువంటి వ్యక్తి నా దేవుడైనటువంటి అన్నగారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ముందు మొట్టమొదటిసారి మాట్లాడేటువంటి వేదిక ఇది. ఈ వేదిక నాకు తల్లితో సమానం. ఎదురీదే యువత ముందు ఎంత పెద్ద ఉప్పెనైన అలల ముందు గడ్డిపోచరా, ఉరకలెత్తు ఉడుకు రక్త కాసారం పొంగినప్పుడు ప్రళయమే తలొంచి తీరురా, నిశా విలాసాలు ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవడాపురా, ఏ ఆవేశానికి అవధులు అన్ని కకావికలమైపోతాయో, ఏ అశాంతిని భరించలేక శాంతి కపోతం సైతం సింహనాదమై గర్జిస్తుందో, ఆ యువశక్తిని, ఆ నవశక్తిని, ఆ బడబాగ్ని, ఆ విప్లవాన్ని అణిచివేసేది ఎవరు చెప్పండి ఒక్కసారి మీరు అందరూ కూడా. ఎందుకంటే ఇది ఒక దశాబ్ద కాలం పాటు అన్నగారితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని. ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు ఎక్కడో మొగుడు పిల్లలు ఇద్దరు కూడా ఉద్యోగం చేసుకుంటూ ఒక సామాజిక స్పృహతో, అన్నగారి మీద అభిమానంతో రాజకీయాల్లో ఎదగాలి, రాజకీయాల్లో ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకునే ఉద్దేశంతో ప్రయాణించినటువంటి వ్యక్తి.
ఆ వ్యక్తి ఒక నియోజకవర్గంలో, ఒక మండలంలో, హోరు వైసీపీ గాలిలో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఒకే మండలంలో 17,000 ఓట్లు ఎలా తెచ్చుకున్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అన్నగారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎక్కడా కూడా ఎవ్వరికి కూడా తలొగ్గలేదు, ఏ రోజు కూడా భయపడలేదు, ఎక్కడ అసంతృప్తి చెందలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎవరైనా సరే మనస వాచ కర్మేణ ప్రయాణం చేస్తే నాయకుడిగా ఎదగొచ్చు. నిన్న మీటింగ్లో కూడా అన్నయ్య చెప్పారు, మీకు నాయకత్వం అనేది వస్తుంది, ఆ నాయకత్వానికి ఎంతో ఓపిక కావాలి, సహనం కావాలి అని చెప్పారు. అలా ప్రయత్నం చేస్తే వచ్చినటువంటి ఒక గుర్తింపు అది కేవలం జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది. అదేవిధంగా ఇంకొక వ్యక్తిని మా ఈ ప్రయాణంలో ఎప్పుడూ కూడా వెన్నంటే మమ్మల్ని నడిపించినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఏ కార్యక్రమం తలపెట్టినా సరే మీరు చెయ్యండి అని వెన్నుదన్నుగా నిలబడినటువంటి వ్యక్తి. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకుంటూ ఇటువంటి చక్కటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి చెప్పండి, అన్నా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అన్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన. థ్యాంక్ యూ సోదరా. రియా పాలకొల్లు. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం నాకు మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా మాట్లాడే అవకాశం, అది కూడా ఇంత పెద్ద మహాసభలో, సముద్రం మధ్యలో నాకు బోటు ప్రయాణం చేస్తే ఎంత ఆనందం కలుపుతుందో ప్రకృతి దగ్గర నుంచి అంత ఆనందంగా ఉంది. నేను మీ అందరితో ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మనమందరం పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం ఎలా అందరినీ ఇన్స్పిరేషన్ చేసిందంటే అన్నయ్య, మా యువతరానికి అందరికీ కూడా నీలో మొదలైతే ఉనితి, కానీ నీతో మొదలైతే ఒక ఉద్యమం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఒక్క అడుగుతో మొదలైన ఈ జనసేన ఈ రోజున ఎంతో మంది గుండెల్లో నిలిచిపోయేంత నాయకత్వం వహించింది పవన్ కళ్యాణ్ గారిది. మనమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది ఎన్నో విమర్శించారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటున్నారు, పార్ట్ టైం పొలిటీషియన్ ఇలా అని చెప్పి ఎన్నో విమర్శించారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆయన పార్ట్ టైం ఏంటి, ఫుల్ టైం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహించి నాయకుల్ని ఎన్నుకున్నారంటే కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా పనిచేయడానికి సంసిద్ధం చేశారు. ఈ రోజున ప్రతి కార్యకర్త కూడా కార్యకర్త వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టే అని ప్రతి గ్రామంలో మాట్లాడుకుంటున్నారు. అనే ఒక్కటి మేము ప్రౌడ్గా చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జనాలందరూ కూడా ఒక ఇరిటేషన్ ఫీల్ అయ్యేవాళ్ళన్నయ్య. కానీ జనసేన ప్రభుత్వం మన ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేనలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని చూసి ఒక ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు మొత్తం కూడా మీరు అలాంటి నాయకుల్ని తయారు చేశారన్నయ్య. మాలాంటి యువతరానికి కూడా మీరు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. నిన్న ఒక చిన్న విషయం చెప్దామనుకుంటున్నాను. మీరు ఒక విషయం షేర్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు చెట్టు కింద కూర్చొని అన్నం తింటున్నారు, గడ్డం పెంచేసుకుంటున్నారు అని ఇలా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో మేము ఎంత ఆదరిస్తామో, మీరు ఏ రోజైతే చెట్టు కింద కూర్చొని ఆ అన్నం తింటున్నప్పుడు, ఆ గడ్డం పెంచుకుంటున్నప్పుడు మాకు చాలా 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 అందంగా కనిపించారన్నయ్య. ఎందుకంటే మా అందరికీ కూడా మా కోసం మీరు బయటకు వచ్చి ఆ కష్టాలు పడుతూ చెమట నీరు చిందిస్తూ మా కోసం కష్టపడ్డారన్నయ్య. మీకు పాదాభివందనాలు. చాలా మా అందరి తరఫున, వీర మహిళలందరి తరఫున, జన సైనికులందరి తరఫున పాదాభివందనాలు అన్నయ్య. మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు రాకముందు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మహిళలకి ఎటువంటి భరోసా కల్పించారంటే, పవన్ కళ్యాణ్ గారు రాకముందు మహిళలందరూ కూడా భద్రత కోసం మాత్రం పోరాటం చేసేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వచ్చాక భద్రత జనసేన పార్టీకి వదిలేసి మా ఆశయాల కోసం, మా హక్కుల కోసం పోరాడే రోజులు తీసుకొచ్చారు అన్నయ్య. ఈరోజు ప్రతి ఆడబిడ్డ అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఈ రోజున ఆ ధైర్యానికి ఎగ్జాంపుల్గా ఏంటంటే, నేనే ఎదుర్కొన్నాను. వారాహి యాత్ర జరుగుతున్నప్పుడు ఒక వాలంటరీగా వెళ్ళాను. నేను
మహిళగా నేను వాలంటరీగా వెళ్తే రిటర్న్ ప్రయాణంలో నాపై తణుకులో దాడి చేశారు. ఎలాంటి దాడి అంటే, జనసేన జెండా పట్టుకొని వచ్చావా, ఆడదానివని కూడా చూడను, చంపి పడేస్తామని. కానీ నా అన్నయ్య ఇచ్చిన ధైర్యం, ఈరోజు నేనొక్కదానే ఆడదాని. ఆ రోజు అందరూ చుట్టూతో మగవాలి, ఒక్కదాని అర్ధరాత్రి 12 గంటలు, నా కొడుక్కి 3 సంవత్సరాలు, నేను పాలకొల్లు నుంచి తణుకు గంట ప్రయాణం, నా కొడుకును వదిలేసి వచ్చి అన్నయ్య కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్న టైంలో అర్ధరాత్రి 12 గంటల వరకు నా కోసం నేను ఫైట్ చేయగలిగే అంత ధైర్యాన్ని ఇచ్చింది నాకు అన్నయ్య నాయకత్వం. అంతటి ధైర్యంలో నాయకుడు ఎలా ఉంటే కార్యకర్తలు కూడా అలాగే ఉంటారనడానికి నిదర్శనం ఒక్క ఫోన్ కాల్ చేశానండి. ఒక్క ఫోన్ కాల్, శివదత్, బోడపాటి గారు, శ్రీనివాస్ పట్నాయక్ గారు, ద హోల్ టీమ్, వాలంటరీ టీం మొత్తం అక్కడికి వచ్చేసి నా కోసం నిలబడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయించగలిగారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జనసేన వాలంటరీ హోల్ టీమ్ ఆన్ దిస్ ద స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ అనయ్య. మీరు ఇలాంటి నాయకత్వంని ఇంకా ఇంకా తయారు చేసి మా లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని. థ్యాంక్ యూ అమ్మా. గౌరవనీయులు పిఎస్సి చైర్మన్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడతారు. వేదికను అలంకరించిన జనసేన పార్టీ అధ్యక్షులు, మనందరి అభిమాన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదికను అలంకరించిన సహచర మంత్రివర్యులు దుర్గేష్ గారికి, పెద్దలు నాగబాబు గారికి, గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, జనసేన పార్టీ వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లు, పార్టీ కార్యవర్గంలో ఉన్నత స్థానంలో ఉన్న మన నాయకులు, మా అందరికన్నా ముఖ్యంగా మీరు మన జన సైనికులు, మన వీర మహిళలు, మనస్ఫూర్తిగా మీరు ఏ విధంగా 12 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచారో, ఆ బాటలో ఎంతోమందిని తీసుకొచ్చి రాష్ట్రానికి మీరు ఉపయోగపడ్డారో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఈ ప్రాంగణం మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి మెమరీలో నింపడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా నామకరణ చేశారు. గతంలో అటువంటి మహానుభావులు ఏ విధంగా త్యాగం చేశారో మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, మన పౌరుల కోసం, మీ అందరిలో కూడా స్ఫూర్తి నింపడానికి కోసం ఒక ప్రయత్నం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనరులు తక్కువ ఉన్న తన అనుచరులతోటి ఏ విధంగా ఆయన చాకచక్యంగా పోరాటం చేసి అనేక సందర్భాల్లో చనిపోయే పరిస్థితుల్లో కూడా భయపడకుండా 27 సంవత్సరాల్లోనే నాయకత్వం చూపించిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పేరుతో మనం ఈ రోజున ఈ ప్రాంగణంలో ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఒక ప్రస్థానం, ఒక ప్రయాణం చేయబోతున్నాం. అదేవిధంగా 5 ముఖద్వారాలు, వాటన్నిటికి కూడా ప్రత్యేకంగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరచడానికి కోసం చేసిన కార్యక్రమం. తెలుగు రచయిత, గొప్ప కవి, తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ అప్పారావు గారు. ఆయన స్ఫూర్తి, ఆయన మన భాష పైన ఉన్న ప్రేమ, అభిమానంతో ఏ విధంగా మనందరి కోసం నిలబడ్డారో అది మీకు గుర్తు చేయడానికి కోసం ఈరోజు ఒక ముఖద్వారం ఆయన పేరు మీద కూడా పవన్ కళ్యాణ్ గారు నామకరణ చేశారు. అదేవిధంగా కోడి రామ్మూర్తి నాయుడు గారు, ప్రముఖ మల్లయోధుడు, బలశౌలి, ఆయన అంతర్జాతీయ స్థాయిలోనే మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆ రోజుల్లో ఎంతో కష్టపడాల్సిన సందర్భాల్లో కూడా గొప్ప పేరు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి. కానీ ఎప్పటి నుంచో ఎంతమంది దాని గురించి త్యాగాలు చేశారో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో వారిని మర్చిపోతున్నారు. అటువంటి మహానుభావుల్లో ఒకళ్ళు తెన్నేటి విశ్వనాథం గారు. విశాఖపట్నంలో సముద్ర తీరంలో ప్రత్యేకంగా
ఒక ఆధునిక ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడంలో ఆయన పోషించిన పాత్ర మనం ఎవరం కూడా మర్చిపోలేము, మర్చిపోకూడదు. అందుకనే ఆయన పేరుతో కూడా ఈరోజు ఒక ముఖద్వారం ఏర్పాటు చేసుకున్నాం. ఉత్తరాంధ్ర వీరవనిత నిండు గర్భిణిగా ఆ రోజు ఆమె రైతుల పక్షాన నిలబడి ఒక అద్భుతమైన పోరాటం బ్రిటిష్ సామ్రాజ్యం పనిచేశారు. ఆమె మన వీరనారి గున్నమ్మ గారు. ఆ విధంగా మనలందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ మన చరిత్ర గురించి, మన ప్రాంతంలో త్యాగాలు చేసిన మహానుభావుల్ని గుర్తు చేసుకుని జనసేన పార్టీ ప్రయాణం ఎప్పుడు కూడా ముందు సాగుతుంది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశాలు, మీలో ఒక కొత్త భావన వచ్చే విధంగా దేనికోసం ఈ ప్రయాణం అని తెలపాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి జనసేన ఈరోజు ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఎదిగింది. దాని వెనక ఎంతోమంది కృషి చేశారు. ఇందాక యువత ఎంతోమంది మాట్లాడారు. నిన్న మొన్న జరిగిన సేనానితో జరిగిన ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క సామాన్యుడు, కార్యకర్త, వీర మహిళ ఏ విధంగా వాళ్ళు కష్టపడి పార్టీ కోసం నిలబడ్డారో, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని గుర్తించారో గర్వంగా చెప్పుకోగలిగారు. ఈరోజు ఇందాక మహిళ అక్కడ గ్లాస్ సింబల్ పట్టుకుని ఆమె చూపిస్తూ ఉంటే మనకి ఈ రికగ్నిషన్ ద్వారా ఈరోజు జాతీయ స్థాయిలో మన రికగ్నైజ్ పొలిటికల్ పార్టీగా ఎదిగితే మనకి ఆ గ్లాస్ సింబల్ పర్మనెంట్గా జనసేన పార్టీ అభ్యర్థులకు ఎక్కడ పోటీ చేసినా మనం సాధించుకోగలిగాం. దాని వెనక ఏమాత్రం స్వార్థం లేకుండా సుదీర్ఘమైన ప్రస్థానం చేసిన మన నాయకుడిది. ఆ స్ఫూర్తి మీరందరూ కూడా నిలుపుకోవాలి. కార్యక్రమం ప్రారంభంలో వీర మహిళ గోవిందమ్మ గారిని ఎందుకు మనం గుర్తించాం, ఎందుకు ఆ గౌరవం ఇచ్చాం? ఎందుకంటే మరువలేని సంఘటన అది. అర్ధరాత్రి పూట మన అధ్యక్షుడిని ఆ రోజు నిర్బంధించి నోవోటైల్లో పెడితే ఆ మహిళ 3 సంవత్సరాల బిడ్డతో వచ్చి నోవోటైల్కి ఎదురుగా సముద్ర తీరాన కూర్చుని రాత్రంతా దీక్ష చేసి పవన్ కళ్యాణ్ గారిని విడిచే వరకు నేను వెళ్ళనని చెప్పి ఆమె నిలబడిన తీరు మనందరినీ కూడా ఉత్తేజపరచాల్సిన సందర్భాలు మర్చిపోకండి. ఎందుకంటే ఈ రోజున కొంతమంది ఆవేశంతో, కొంతమంది అనుభవం లేక పార్టీ గురించి, ఆయన పడిన కష్టాల గురించి మర్చిపోయి క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని వాస్తవ పరిస్థితులను ఆధారం చేసుకుని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదనుకుంటున్నారు. ప్రభుత్వం వచ్చి 14 మాసాలైంది. పరిపాలన పైన ఒక పట్టు తెచ్చుకోవాలి. ఎన్నికల ముందు మనం ఇచ్చిన హామీలు, వాగ్దానాలు ప్రజలకి ఏ విధంగా మనం మాట ఇచ్చామో కూటమిని బలపరుచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమన్వయపరుచుకుంటూ కష్టపడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ కార్యక్రమం చేసినా సామాన్యుడి కోసం ఆలోచిస్తారు. ఏ పథకం తీసుకొచ్చినా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఆలోచిస్తారు. ఎవరికి ఇక్కడ స్వార్థాలు లేవు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. మీరు 5 సంవత్సరాలు ఎంత నష్టం జరిగిందో మన రాష్ట్రానికి, ఆర్థికంగా ఎంత వెనకడుగు వేశాం, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు, ఏ విధంగా వాళ్ళ అరాచకాల వలన కనీసం ప్రజాస్వామ్యంలో పోటీ చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ పాలకుల గురించి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క సందర్భాల్లో మీ మెమరీ తక్కువ ఉండొచ్చు, కానీ మర్చిపోబాకండి. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను సవినయంగా కోరుతున్నాను. ఏ రోజైనా సరే మీరు ఈ కూటమికి ఎందుకంత ఘన విజయం అందించారు, ఎందుకు మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, దాని వెనక 5 సంవత్సరాలు జరిగిన ఆ అహంకారమైన పరిపాలన ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందో దాన్ని మీరు మర్చిపోబాకండి. సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ప్రతి అడుగు మీకోసం ఏ విధంగా నిజాయితీగా మన సామాన్యంగా ఉండే మన కార్యకర్తలు, మన నాయకులు అందించే సమాచారం బేస్ చేసుకుని ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దూషించే విధానం, దీన్ని మనందరం కూడా తిప్పికొట్టాలి. జన సైనికులుగా, వీర మహిళలుగా మీరు పడిన బాధలు, అవమానాలు
బహుశా ఏ రాజకీయ పార్టీలో నాయకులకి ఆ విధమైన పరిస్థితి రాలేదు. కానీ మీరు నిలబడ్డారు, తట్టుకున్నారు. ఈ ప్రస్థానంలో మీరు కదలకుండా నడిచారు. మన వీర మహిళలకి జరిగిన అవమానాన్ని మీరెవరు కూడా మర్చిపోకూడదు. కానీ ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తున్నాను, దయచేసి మీరెవ్వరు కూడా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా ఒకరిని దూషించాల్సిన అవసరం లేదు. కార్యక్రమాల గురించి తెలుసుకోండి, మన పార్టీ చేస్తున్న కార్యక్రమాల గురించి సమాచారం తెప్పించుకోండి, వాటి గురించి మీరు మాట్లాడండి, బలంగా తీసుకెళ్ళండి. ఏ విధంగా మనం మన కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నామో అది అందరికీ తెలియజేయండి. ఇది మన బాధ్యత. అంతేగాని ఈరోజు నిన్న మేము రిషికొండకి వెళ్ళాం. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. 453 కోట్ల రూపాయలతోటి తన నివాసం కోసం ఖర్చు పెట్టుకుంటే ఒక మహానుభావుడు ఈరోజు పత్రికలో రాస్తారు, పైనుంచి పెచ్చులూడిపై పడిపోతే 4 అంగుళాల దూరం పడింది, అది కావాలని జరిపారు, అక్కడ నీళ్లు కూడా ఎక్కడి నుంచో వచ్చినట్టు ఒక పత్రికలో సగం పేజీ రాశారు ఇవాళ. అంటే ఇంతకన్నా దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి చెప్పండి? మేము అక్కడ వెళ్ళినప్పుడు హడావిడిగా మేము పోయి 4 ముక్కలు ఎరగొట్టి నీళ్ళేసి ఈ విధంగా కట్టారని చెప్తామా? అంత అవసరమా? అసలు నువ్వు ఎందుకు 453 కోట్ల రూపాయలతోటి నీ సొంత ఇంటి కోసం ఖర్చు పెట్టావు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఋషికొండలో పర్యావరణానికి జరిగిన నష్టం, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఏ విధంగా డబ్బుల్ని దుర్వినియోగం చేసి సొంత అవసరాల కోసం వాడుకున్నారో ప్రజలకి జవాబు చెప్పాలి. ఇటువంటి దుష్ప్రచారాలు కావాలని కొంతమంది మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని తిప్పగొట్టగలిగే శక్తి కేవలం మనకే ఉంది. మన జన సైనికులు, వీర మహిళలు, దయచేసి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశాన్ని మీరు తీసుకెళ్ళండి. ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, యువతకు ఒక అద్భుతమైన అవకాశం కల్పించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందు తీసుకొచ్చారో మీరు చూశారు. మీలోనే నాయకత్వం కావాలని కోరారు ఆయన. ఈరోజు కూడా నేను ఇందాక నా మీటింగ్లో అందరికన్నా ముందు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను. ఈరోజు వేదిక మా కోసం కాదు, ఎవరైతే పార్టీ కోసం నిలబడ్డారో కార్యకర్తలు, మన జన సైనికులు, వీర మహిళలు, వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఈ వేదిక ఇమ్మని మన పార్టీ అధ్యక్షులు కోరారు. ఈ రోజున మీరు గెలిపిస్తేనే మేము గెలిచాం, మీరు ఆశీర్వదిస్తేనే మాకు ఈ పదవులు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సింది ఒకటే ఒకటి, కూటమిని మనం బలోపేతం చేసుకుంటూ 3 పార్టీల్ని సమన్వయపరచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి పదవులు రావు. అదేవిధంగా నాయకత్వం కోరితే మీకు రాదు. నాయకత్వం కావాలంటే మీలో ఒక బలమైన ఒక తపన, పనిచేసే ఒక నమ్మకం మీలో రావాలి. ఆలోచించండి, మీరు ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, మీలో కష్టపడే మనస్తత్వం ఉండాలి. అప్పుడు ఆ నాయకత్వం వస్తుంది. మనం చేసే ప్రతి కార్యక్రమం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 12,34,000 సభ్యత్వం మనం చేయగలిగామంటే అది కేవలం మీరందరూ చేసిన కృషి. నిజాయితీగా కష్టపడ్డారు పార్టీ పిలుపు మేరకు, మర్చిపోలేము ఆ సంఘటనలు. పార్టీ నుంచి మేము చేయాల్సిన కార్యక్రమాలు ఎప్పుడు కూడా మీకోసం అంకిత భావంతో చేసుకుని ముందుకెళ్తాం. నేను పార్టీ చేరక ముందు పవన్ కళ్యాణ్ గారితో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు ఒక ముఖ్యమైన అంశం నేను చాలా సందర్భాల్లో ప్రస్తావించాను. పదవుల కోసం కాదు మేము చేసిన ప్రయాణం. నేను అప్పటికే శాసనసభాపతిగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో సమాజానికి అంకితం అయిపోయారు. దేనికోసం ఈ ప్రస్థానం అని అనుకున్నాం ఆ రోజున? ఈ ప్రస్థానం మీకోసం, మీకు ఒక చక్కటి వేదిక జనసేన ద్వారా కల్పించడానికి కోసం, ఈ పార్టీ ద్వారా భారతదేశంలో, రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి కోసం, ఒక తపనతో పనిచేయడానికి కోసం ఈ కార్యక్రమం. అంతేగాని స్వార్థ రాజకీయాల కోసమో స్వలాభం కోసం కాదు ఈ ప్రయాణం. మీరందరూ కూడా ఒక అంకిత భావంతో, ఎన్నికలు అయిపోయినాయి, 14 మాసాలు పూర్తయిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బాధ్యత ఏంటనేది మీరు ఆలోచించాలి. నిలబడండి, ఒకే ఒక మాట మీద నిలబడండి. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనకి ఏం చెప్తారో అది చేద్దాం, దానికి అంకిత భావంతో పనిచేద్దాం, ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఇది మన బాధ్యత. ఎన్నికలు వచ్చినాయా రాలేదా, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి దాని గురించి కాదు. నిలబడాల్సింది మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి, సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ప్రస్థానంలో
మనం భారతీయ జనతా పార్టీ నాయకుల్ని గౌరవించాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గౌరవించుకోవాలి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొనాలి. ఇది మన ప్రభుత్వంగా మీరు భావించుకొని ముందుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశం 3 రోజుల నుంచి విశాఖపట్నంలో ఎంతోమందిని కలవగలిగాం. దూర ప్రాంతాల నుంచి కష్టపడి తిరిగి వచ్చారు. పేరు పేరున ఈ ఆహ్వాన కమిటీకి కష్టపడి పనిచేసిన మన గౌరవ శాసనసభ్యులకి, ఈ 12 మంది కమిటీలు ఏదైతే వారం 10 రోజుల నుంచి అహర్నిశలు కృషి చేశారటువంటి ఏర్పాటు చేయడానికి, పోలీస్ సిబ్బందికి, అధికారులకు, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనకి ఇటువంటి వేదిక కల్పించినందుకు గర్వంగా మనం జనసేన అని చెప్పుకునే విధంగా ముందుకెళ్ళడానికి ఆయన కల్పించిన ఈ అవకాశాన్ని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. విశాఖపట్నం వేదికగా జనసేన క్రియాశీలకంగా పనిచేసే జన సైనికుల్ని కలవడం కోసం ముఖాముఖి జరిపి వారి మాటలు వినడం కోసం, వారి సలహాలు సూచనలు స్వీకరించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ సభకి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ సమావేశాన్ని గత 10 రోజులుగా ఈ సమావేశాన్ని కూర్చోండి ఈ సమావేశం కోసం దాదాపు 12 కమిటీలు వేశాం. మన ఎమ్మెల్యేలు, అలాగే మన ఈ ప్రత్యేకించి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ గారు, మన విశాఖపట్నం నాయకులు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర నాయకులు అందరూ, రాష్ట్ర నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన క్రియాశీలకగా పనిచేసే జన సైనికులు, వీర మహిళలు అందరూ ఈ సమావేశం కోసం కష్టపడ్డారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే గత 3 రోజులుగా విశాఖపట్నంలో పోలీస్ సిబ్బంది అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. జనసేన 2014లో ప్రారంభించినప్పుడు మన తెలంగాణలో అంటే పోరాటాల గడ్డ తెలంగాణ, అలాంటి పోరాటాల గడ్డలో తెలంగాణలో ప్రారంభించాం.
ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కున్నాం. ఈరోజు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి అందరూ మేము కూడా వస్తాం, మన పార్టీ ఉనికి అక్కడ లేకపోయినప్పటికీ మేము కూడా దీంట్లో భాగస్వామి అవుతాం అని వచ్చేసిన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి వచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. పార్టీ ప్రారంభించినప్పుడు దారి తెన్ను తెలియదు నాకు. కేవలం నమ్మకం, సగటు మనిషి, మిడిల్ క్లాస్ వ్యక్తి ఒకప్పుడు రాజకీయాలను శాసించేవాడు. అలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు, మేధావులు రకరకాల విధంగా విడిపోయారు. సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైన పర్స్పెక్టివ్ తోటి, వాళ్ళదైన దృక్పథంతో ఉండే పరిస్థితుల్లో నాకు అనిపించింది సగటు మనిషి మాట్లాడే కోపం ఎలా ఉంటుంది, ఆవేదన ఎలా ఉంటుంది, వీటి నుంచి పుట్టింది జనసేన. సరిగ్గా వచ్చే సంవత్సరం 26 మార్చి 14కి ఒక పుష్కర కాలం అవుతుందంటే 12 సంవత్సరాలు. ఈ దశాబ్ద కాలం నిజంగా చెప్పాలి నాకు తెలియలే. నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఒకప్పుడు నేను వాళ్ళని ఎత్తుకునే స్థాయిలో ఉండి వాళ్ళు ఇప్పుడు నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్లు అయిపోయారు అందరూ. అంటే ఇవన్నీ నాకు తెలియకుండా, అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను. కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను. సినిమాలో దృష్టి సారించలేకపోయాను. కానీ ఏమి దృష్టి సారించలేకపోయినా, దేని మీద చేయలేకపోయినా కానీ నా జనసేన, నా జన సైనికులు, మా వీర మహిళలు, నా సమాజం, నా నేల, నా దేశం, వీటి మీద ఎప్పుడు దృష్టి అస్సలు సంపూర్ణ దృష్టి పెట్టాను. అన్నీ వదిలేశాను. కానీ దాని ఫలితం అనుకుంటా ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం సాధించాం మనం 100% స్ట్రైకింగ్ రేట్ తోటి. ఈరోజు 150 మందితోటి మొదలుపెట్టే మన ప్రయాణం. ఒక 18,000 మనల్ని నమ్మే జన సైనికులు, వీర మహిళలు వచ్చారు. అదే ఈ రోజున 12 లక్షల మంది క్రియాశీలక సభ్యులు శక్తిగా మారింది. ఈ రోజున వేదిక పైన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, మనకి చైర్మన్స్, నాయకులు, ఇంతమంది బలంతో వచ్చాం. కాకపోతే 12 సంవత్సరాల దశాబ్దం పైన పట్టింది. అంటే దీనికి ఎవరు కారణం? దీనికి అంటే జనసేన జర్నీ ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ రెసిలియన్స్ అండ్ రిడెంప్షన్. అంటే విముక్తి, అంటే విమోచనం చేయాలి ఒక కష్టాల నుంచి ప్రజల్ని. అలాగే తట్టుకొని నిలబడాలి, రెసిలియన్స్. ఎన్ని కష్టాలు వచ్చినా ఓరిమితో తట్టుకొని నిలబడాలి. అలాంటి గుణం నాకు ఉంది. కానీ నేను ఒక్కడిని చేస్తే సరిపోదు. అలాంటిది మన జన సైనికులు, వీర మహిళలు మీరు రోడ్ల మీదకి వచ్చి నిలబడి నాకు అండగా ఉండి గుండె ధైర్యాన్ని నింపితేనే ఈరోజు ఇంతమంది వేదిక పైన కూర్చున్నాం, మీకు మాట్లాడగలుగుతున్నాం. యు ఆర్ ద అన్సంగ్ హీరోస్. మీ పేర్లు తెలియకపోవచ్చు, మచ్చుతోనే. అందుకని మేము ఈసారి ఏం చెప్పానంటే, మేము మాట్లాడటం కాదు, మీరు మాట్లాడితే మా నాయకులు అందరూ వింటాం. అందుకని నేను అందరినీ పిలిపించాను. తెలంగాణ నుంచి కావచ్చు, మన శివ కావచ్చు, చెంచులు యువకుడు. నేను ఎందుకు అర్థం చేసుకోగలంటే, ఒక సగటు యువతీ యువకులు ఎంత కోపం ఉంటుందో నాకు అదే ఉంటుంది. సో 2014లో పెట్టి ఆ రోజున స్టేజ్ పై నిలబడి మాట్లాడినప్పుడు ఎంత ఉద్వేగంతో ఉన్నానో, ఇదే రోజు కూడా అదే ఉద్వేగంతో ఉన్నాను. ఆ రోజు ఏ బాధ్యతతో ఉన్నానో ఈరోజు అదే బాధ్యతతో ఉన్నాను. ఆ రోజు ఏ నిజాయితీతో, ఏ సిద్ధాంతాలతో వచ్చానో ఇప్పుడు అదే నిబద్ధతతో ఉన్నాను. దెబ్బలు తగిలిన ప్రతి దెబ్బకి రాటు తేలేను తప్ప నా విశ్వాసం ఎప్పుడు సన్నగిల్లలేదు, నా నడక తడబడలేదు. దెబ్బ కొట్టాలని చేసిన ప్రతి కుట్ర, ప్రతి అడుగు నన్ను మరింత బలపరిచింది. కానీ
బలహీనపరచలేం. ఈ ప్రయాణంలో నాతో పాటు ఆ రోజు నుండి నేటి వరకు ఏ పదవి కోరుకోకుండా, గుర్తింపు కోరుకోకుండా అవిశ్రాంతంగా పనిచేసిన అన్సంగ్ హీరోస్, ఇందాక నేను చెప్పినట్టుగా యు ఆర్ ద రియల్ హీరోస్. మీరు నిజమైన హీరోలు. అంటే వివిధ హోదాల్లో భాగస్వాములైన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజాయితీతో మనమందరం కలిసి భవిష్యత్తు గమనాన్ని ఎలా మార్చచ్చు అని ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నిరూపించారు. లియో టాల్స్టాయ్ చెప్పినట్టుగా ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దోస్ టూ, టైమ్ అండ్ పేషెన్స్. అంటే నిజంగా ఒక యుద్ధ రంగంలో తట్టుకొని నిలబడే బలమైన యోధులు ఎవరంటే కాలం, సహనం. అలాంటి కాలం, సహనం గుండెల్లో పెట్టుకున్న జన సైనికులు, వీర మహిళలు మీరు నిరూపించారు. యు ఆర్ ద ట్రూ హీరోస్. ఐ సాల్యూట్ యు. అలాగే నేను పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటూ వెళ్ళిపోదాను. కానీ ఈ రోజున తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు, ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ. ఇది చాలా పార్టీస్ వస్తాయి, నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది. కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ. ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. కేవలం ఒక రాష్ట్రం కోసమో, ఒక ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు. దేశం అంతా మాట్లాడాలి ఒక రోజు అని కలలు కన్నాను. దాన్ని ఒక స్వప్నాలు చూశాను నేను. జరుగుదో నాకు తెలీదు. ఖుషీ సినిమా అయిపోయినాక ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా, రేపొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది, ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం, ఇంకో రోజున అంతర్జాతీయ మొత్తం తెలుస్తాం. కానీ నాకు ఆనందం ఉంటుందా అంటే నాకు సమాధానం దొరకలా. అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకోవాలో నాకు తెలియలే. కానీ నాకేమనిపించిందంటే ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది. దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే ఒకసారి నాకే అనిపిస్తుంది ఎందుకు ఇలా చేసుకున్నాను నా జీవితాన్ని అనిపిస్తుంది. కానీ ఒక ఉద్దానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్దానం కిడ్నీ బాధితులను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైంది అనిపిస్తుంది. ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి సమస్యలను ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు, డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయిస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైంది అనిపిస్తుంది. ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా, లేదంటే తమిళనాడు వెళ్ళినా ఇంతమంది జనం వచ్చి నీకు ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైంది అనిపించింది. ఈ రోజున నేను కష్టాల కొలిమిలో నుంచి నలిగి వచ్చా మనందరిలాగే. సో అందుకని ఇక నుంచి ఇన్ని సంవత్సరాలు నేను కీలకమైనది ఏంటంటే మన ఏ ఐడియాలజికల్ ఫౌండేషన్ మీద నిలబడ్డాం, దేని మీద వచ్చాం మనం, వీటన్నిటినీ ఒకసారి మీతో పంచుకొని 5 అంచెలుగా దీన్ని మీకు ముందు చెప్తాం. ఒకటి, మన ఐడియాలజికల్ ఫౌండేషన్స్ ఏంటి, మనం ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని వచ్చాం. అలాగే మూడోది, భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం, వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి. నాలుగోది, ఐదోది చిట్ట చివరిది, భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత నిర్మాణాన్ని ఎలా చెయ్యాలి అని పంచుకోవడానికి నేను ఈ రోజున ఈ సభను పెట్టడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, దీని వెనక మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను. నేను మీరు అడగచ్చు ఎందుకు ఇంతకాలం చేయలేదని. నేను ఒక్కడే, శక్తియుక్తులు పరిమితం, అన్నిటికంటే కూడా యూ షుడ్ బి టైం టెస్టెడ్. వీళ్ళు సినిమా ప్రభావంతో వచ్చారా నేనంటే, లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా, దేశం మీద ఇష్టంతో వచ్చారా, లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు, పదవుల కోసం వచ్చారా. నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను 14లో పార్టీ పెట్టాను. అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు, మధ్యలో అందరూ రాలిపోయారు. ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు, పిట్టలా ఇరిగిపోయారు. నాకు ఆనందం వేసింది.
ఎవరు కాంటే రత్నాలు మిగిలిని నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది. 24లో గెలుస్తామో లేదో తెలియదు, 25 సీట్లు అన్నాం, 21 అన్నాం, ఎన్ని కింద పడితే నేను చెప్పాను, మీరు నన్ను నమ్మండి అని చెప్పాను. ఎంత రిస్క్ అంటే నాకు స్వార్థం లేదు. నా దేశం బాగుండాలి, నా నేల బాగుండాలి, నా మనుషులు బాగుండాలి, మా అన్నదమ్ములు, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప గెలుపు ఓటమి నాకెప్పుడు తెలీదు. కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక అలయన్స్ ఫామ్ చేశాం. ఈ రోజున వేదిక పైన ఇంతమంది కూర్చున్నారు, ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోతే వచ్చిండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్. అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే. ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా, ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు. పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అలా అనుకోలే. ఐడియాలజీ ఉంటుంది, ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం. కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అంటే ఐడియాలజీ ఉండాలి, కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి, అధికారంలో భాగస్వామ్యం తీసుకో. అంటే ఇవన్నీ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక పార్టీని నడిపే బాధ్యతలు నడిపే వ్యక్తిగా చాలా ఇబ్బందులు ఉంటాయి. నేనేమనుకుంటానంటే, నేను ఎప్పుడు నిస్వార్థంగానే పని చేసుకుంటూ వెళ్ళాను. సత్ఫలితాలు ఇవ్వాలి, నేను దారి దోపిడీలు చేయలే, కాంట్రాక్టులు తీసుకోవాలా. మరి నా ఉద్దేశం ఏంటంటే మీరందరూ బాగుండాలి, మంచి నిర్ణయం ఉంటుంది, ఇదే నమ్మాను. దానికి తగ్గట్టుగానే మీరందరూ నిలబడ్డారు, నన్ను అర్థం చేసుకున్నారు. 2019 నుంచి 24 వరకు మనల్ని ఎంత నలిపేశారో మీకు తెలుసు. వీడి ఐడియాలజీ ఏంటి, మీ జనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి, అసలు మీరు ఏంటి, మీ ఐడియాలజీ ఏంటి, కులాలను కలిపే ఆలోచన ఏంటి, ఏమన్నదని మీకు కులాలను కలిపే ఆలోచన విధానం ఏంటి, మతాల ప్రస్తావన లేని రాజకీయం ఏంటి, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపైన రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం చాలామందికి అపహాస్యంగా నమ్మశక్యంగా ఉండే. కానీ నన్ను నమ్మింది మీరు నమ్మారు. ఎందుకంటే మీరు భవిష్యత్తును మీరు చూశారు, వీళ్ళు చూడాల. నేను చెప్పా, కన్ఫ్యూషన్ మీ పాలిటిక్స్, మీ ఐడియాలజీ. అంటే మీరు ఏం ఒకరోజు ఇది మాట్లాడతారు, ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా? కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది? డెమోక్రసీగా మారలేదా సోవియట్ రష్యా? మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది ఈ రోజున? క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా, లేదా క్యాపిటలిజం రాలేదా? బంగారు టాయిలెట్స్ పెట్టుకునే రిచ్ పీపుల్ ఉన్నారు అక్కడ. అంటే ప్రపంచమే ఇన్ని తీరులుగా మారుతున్నప్పుడు అంటే మాకు ఏం అర్థమవుతుంది? చిన్నప్పుడు మేము చదువుకోలేదా? ఈ విమర్శించే మహానుభావులకు మేము కాలేజీలు డిగ్రీలు మేము వెళ్ళలేకపోయిండొచ్చు, కానీ చదువుకున్నాం. మేము ఐడియాలజికల్ బేసిస్ చదువుకున్నాం. ప్రతి పార్టీది సెక్యులరిజం అంటే అర్థం చేసుకున్నాం. ఫాబియన్ డెమోక్రసీ, అరే కమ్యూనిజం, సోషలిజం మీరు మొత్తం అన్ని అర్థం చేసుకున్న తర్వాతే కదా. అంటే ఏ భావన లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ ఐడియలిస్టిక్ టెండెన్సీస్ ప్రాక్టీస్కి మనకి అవగాహన లేకుండా పార్టీలు పెట్టేస్తామా? అంటే సినిమాలో కూర్చొని డ్యాన్సులు చేసి, సినిమాలో కూర్చొని డైలాగులు చెప్తే వాళ్ళకి అవగాహన ఉన్నదనుకుంటున్నారా మీరు? అంటే రాజకీయాలు అంటే కూర్చోబెట్టి తెల్లగడ్డలు పెట్టుకొని హుందాగైన జుట్లు దువ్వుకొని సీరియస్గా ఇలా నమ్ముతూ ఇలా అంటే అలా అవసరం లేదు. సినిమాలు చేస్తాం, అన్నీ చేస్తాం, వాటితో పాటు లోపల రగిలే అగ్నిగుండంలా ఉంటుంది మా గుండె. కష్టాల మీద కోపాలు ఉంటాయి మాకు. గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోయింది? ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అమెరికా అంటే ఈ రోజున లెఫ్ట్ టెండెన్సీస్ ఉన్నాయి. లెఫ్ట్ వింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని దేశాలు ఇన్ని రకాలుగా భావజాలాలను మార్చుకుంటా ఉంటే, ఒకప్పుడు సౌదీ అరేబియా కంప్లీట్లీ హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీ నుంచి ఆడవాళ్ళకి డ్రైవింగ్ లేకపోతే వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళకి ఓటింగ్ హక్కు లేకపోతే ఓటింగ్ హక్కు ఇచ్చారు. ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు, ఆడవాళ్ళకి డ్రైవింగ్ చేయించారు.
ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి చెప్పి దశాబ్దాలు ఊదరగొట్టి ఇలా చేసి చివరికి ఏం చేశారు? ఎవరి ప్రాంతం కార్మికులు వాళ్ళకే మీరు ఈ రాష్ట్రంలో మీకు సంబంధం అని చెప్పి వచ్చినాయి కదా ఇవన్నీ. మరి కమ్యూనిజం ఏం మాట్లాడదు దీని మీద? మీరే ఇన్ని రకాలుగా మారినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకునే మేము 7 సిద్ధాంతాలుగా మాట్లాడాం. అవగాహన లేక కాదు, సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం. అవగాహన లేకుండా మాట్లాడతామా? ఏమి చదవకుండా వస్తామా? కానీ కాలం నేను ఒక్కని చెప్తే సరిపోదు, నిలబడాలి. నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చిట్ల కొట్టుకొని నిలబడి విజయం సాధించి 100% స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలను నమ్ముతారు. అందుకే నేను నిలబడి చూపించాను. నాతో పాటు మీరు కూడా నిలబడినందుకు మీ అందరికీ కోటి దండాలు పెడుతున్నాను ఈరోజు. లవ్ యూ. ఏదైనా మాట్లాడితే మారిపోయామంటే ల్యాండ్ ఆఫ్ తిలక్ మహారాష్ట్ర ఏం మాట్లాడద్ది? స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పిన తిలక్ నేలది. అలాంటి నేల కేవలం అది మరాఠీ మాణుస్ అని చెప్పలేదు. ఆయన చెప్పింది మరాఠీ మాణుస్ ఇచ్చిన స్లోగన్ ఏంటంటే సంపూర్ణమైన దేశానికి స్వరాజ్యం నా జన్మ హక్కు అని. అలాగే కూర్చోబెట్టి మనకి ఏది తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, ఏమి తీసుకున్నా, ల్యాండ్ ఆఫ్ మన సుబ్రహ్మణ్య భారతి, సుందర తెలుగు అని చెప్పిన వ్యక్తి, అన్నీ అర్థం చేసుకున్న మహానుభావులు, వాళ్ళ దారుల్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని మర్చిపోయారు అందరూ. మేము మర్చిపోలా, గుండెల్లో పెట్టుకున్న దాన్నే వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఒకసారి నాకును ఒక నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గారికి ఒక మంచి ఒక సంభాషణ జరిగింది. నేను ఒకటే చెప్పాను, తమ్మి నువ్వు మా వాడివి కాదురా, నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు పక్కకి అంటే నాన్న ఎప్పుడు నేను మనిషిని అన్నా, నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను అంటే ఆయన అర్థం చేసుకుని నేను మాట్లాడుతా నేనే చెప్పాను, అన్న ఒకప్పుడు దేవుడు లేడు, దేవుడి మీద నువ్వు పాటలు రాసావు, దేవుడు లేడు విచిత్రం అని అనవసరం అని, మరి నువ్వే యాదాద్రి నరసింహుడి మీద పాటలు రాసావు, అది కూడా నువ్వే చేసావు. నువ్వే ఇన్ని రకాలుగా మారినప్పుడు నేను మనుషులు ఎలాగా మారుతారని తెలిసి నేను ఇంత ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ పెట్టానన్నా, అంతకుమించి ఇంకేం లేదు. నా గుండెల్లో ఎప్పుడు కష్టపడే, నేను తుపాకీ పట్టుకుని నేను నక్సలైట్ కావాల్సిన అవసరం లేదు, ఎర్ర జెండా వేసుకొని నేను మావోయిస్ట్గా మారాల్సిన అవసరం లేదు. నేనేం మాట్లాడానంటే, నేను నా జెండా నేను వేసుకుంటా, నా 7 సిద్ధాంతాలు నేను మాట్లాడతా, ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసం డోలీ మోతలు తప్పించే బాధ్యత నేను తీసుకుంటా. వేసావు ఈ రోజున అంటే దీనికోసం నేను తుపాకులు పట్టుకోలే, దీనికోసం విప్లవాలని పందాన్ని విప్లవ పందాన్ని మనం ఏం చేస్తాం? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు హింస పని చేయదు, అది అర్థం చేసుకునే ఉంటాం కదా. నేనేం చేశానంటే ఇట్స్ అ మిడిల్ పాత్, ఒక మిలిటెంట్ అప్రోచ్ కావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా తుపాకీ పట్టుకోకుండా అక్కడ పట్టుకున్న మన జెండా కర్రే ఆయుధం అవసరమైతే, మన గుండెల్లో ఉన్న మాటే తోట అవ్వాలి. మార్పు ఎందుకు రాదు? ఇందాక మీరు రియా గారి మాట వింటున్నారు, పాలకుల నుంచి వీర మహిళ. అర్ధరాత్రి 12 గంటలకి ఒక ఇంతమంది మగవాళ్ళు మధ్యలో ఆ పార్టీ మగవాళ్ళందరూ కూర్చోబెట్టి నేను చంపేస్తామంటే ఒంటరి మహిళల కూర్చొని 3 గంటల సేపు పోరాటం చేసిందంటే ఎంత సత్తా ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎలాంటి ధైర్యం నింపుకున్నారు. దేనికి అంటే మనం నిలబడతాం, మన సిద్ధాంతాల మీద అంత పట్టుదల, అంత బలం, ఇవన్నీ చేయడానికి కదా మనం నిలబడి ఉంది ఇక్కడ. ఇవన్నీ ఎలా ప్రూవ్ చేయాలంటే ఒక దశాబ్దం నడవాలి దీని మీద. పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఇక్కడ మనకి నోటెల్ హోటల్లో ఆపేస్తే చంపేయడానికి పోలీసులు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మేమేం భయపడలే. చెయ్యి. మా కార్యకర్తల మీద, ఇప్పుడున్న విజయ్ కుమార్ గారి మొత్తం నాయకులందరి మీద, సందీప్ పంచకర్ల మీద, అందరి మీద మన సందీప్ గారి మీద మీ కేసులు 307 కేసులు పెట్టారు. 15 మంది ఉత్తి పుణ్యానికి భరించామని. అక్కడ మనం కూర్చోబెట్టి అమరావతిలో ధర్నా చేస్తామంటే కూర్చోబెట్టి మేము దాడులు చేస్తూ ఉంటారు. ఇప్పటం కోసం వెళ్దామంటే మీరు కూర్చోబెట్టి బ్లాకులు చేస్తారు. ఏ రోజు భయపడలా. ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా, ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎంఓ ఆఫీస్కి కానీ హెచ్ఎంఓ ఆఫీస్కి కానీ చేయాలి. ఎందుకంటే ఇది మా నేల, మేము పోరాడతాం ఇక్కడ. నేను ప్రధానమంత్రి గారిని
హోంమంత్రి గారిని నేను సహాయం అడిగాను, నా అంత బలహీనం ఇంకెవలేడు. నా అలాంటి వాడు పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్. అందుకనే బలంగా తీసుకున్నా. ఉంటే ఉంటాం, పోతే పోతాం, చూద్దాం. వీళ్ళు రౌడీలు అంటే వీళ్ళందరూ గత పార్టీ పాలకులంతా రౌడీలు అంట, చంపేస్తారంట, మీదకి వచ్చేస్తారంట. అంటే నేను ఒకటే అనుకుంటా, మీరు ఎంత మావాడు చెప్పాడు ఇందాక, ఎంతమంది వస్తారు రండి, నేను చూస్తాను. ఎంతమంది వస్తారు రండి, నేను ఒక్కనే ఉంటాను రండి. నాలాంటి పిచ్చ మా వాళ్ళందరికీ, మా ఆడపడుచులకి ఉంటుంది, మా జన సైనికులకి ఉంటుంది. రౌడీజం చేయకండి. మా దగ్గర తప్పుందా మేము ఒక సరిదిద్దుకుంటాం. లేదా పాలసీ మాట్లాడతారా, మాట్లాడండి. దౌర్జన్యాలు చేస్తాం, మేము చింపేస్తాం, చంపేస్తామంటే అస్సలు మా ఇన్ని పాత కథలు. మా రక్తం సల కాగుతూ ఉంటుంది. మా రక్తం భయపడం, వాటికి క్షేమం కోరుకుంటాం, ప్రజాక్షేమం. భయపడటాలు ఉండవు మా దగ్గర, పోరాటాలే ఉంటాయి. మా ఆడపడుచులు చెప్తా ఉన్నా, నేను మాట్లాడుతూ ఉంటే పేరెంటాలకు వెళ్ళాలి, కానీ పోరాటాలు కూడా చేయాలి. మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి. చూశారు కదా, దీపం పట్టుకొని మనం వెళ్ళి కార్తీక మాసంలో ఎలా దీపం వదులుతాం, అలాగే అవసరమైతే కత్తి కూడా పట్టుకోవాలి. అవసరమైతే కత్తి అంటే నా ఉద్దేశంలో నిజం కత్తి కాదు, మాటే కత్తి అనుకోండి. అలాగే ఇప్పుడు మన ముందున్నది, మనం సాధించగలిగి కొంచెం రోడ్ మ్యాప్ మీకు చెప్తాను. ఎలా మిమ్మల్ని అందరినీ ఒకటి చెప్పి మీకు మళ్ళీ తిరిగి ఇది చెప్పేసి మళ్ళీ మీకు దీనికి వస్తాను. నేను అనుకుంటున్న రోడ్ మ్యాప్, మెంబర్షిప్ టు లీడర్షిప్. ఈరోజు మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా, ఒక జన సైనికుడిగా, వీరమహిళగా ఉంటున్నారు. మీరు ఎప్పుడు అలా ఉండకూడదు. మీరు నిత్యం ఎప్పుడు కూడా మీరు ఎదుగుతూనే ఉండాలి. దానికి నేను ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నాను. కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు. దానికి నేను ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్, శివుడి త్రిశూలం, పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా, ధర్మం శక్తి, ధర్మం, రహస్యం, అది ప్రతీక దానికి. అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్. అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. అది ఎలా ఉంటుందనేది ఈ కొన్ని ముక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఇంక మీరు అడగచ్చు, ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు చేయలేదు అంటే నేను ఒకటే చెప్తాను. ఇందాక మన విజయనగరం నుంచి మన కుర్రోడు వచ్చి, జన సైనికుడు వచ్చి కూర్చోబెట్టి హుషారుగా మాట్లాడేస్తా ఉంటే నేను చెప్పాను, నువ్వు ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించిన వాడు పార్టీకి ఏం చేస్తావు? మీ నాన్నగారు 2 ఉద్యోగాలు చేసి కష్టపడతా ఉంటే నువ్వు వచ్చి నా చుట్టూ తిరిగితే నాకు ఆనందం రాదు. నువ్వు ముందు బాగా చదువుకు, బాధ్యతలు నిర్వర్తించు. అంటే ఈరోజు 1.5 లక్ష రూపాయలు సంపాదిస్తున్నానన్నా అని అంటే నాకు అప్పుడు ఆనందం అనిపించింది. నాకు ఇప్పుడు రా, యు ఆర్ వెల్కమ్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆషామాషిగా గాలికి తిరిగేవాడు వద్దు. నాకు మీ పని, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్. Politics is not for business. Politics is not for making money. Politics is to do something. To take the next generation from here till the next step, next level. ఇక్కడి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి. నేను అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నా. మనం ఇదివరకులా అడవుల్లోకి వెళ్ళలేము. కూర్చోబెట్టి కులం రంగు, మతం రంగు కూర్చొని పోరాటాలు చేయాలి. ఎంతకాలం చేస్తాం? కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? మత పోరాటాలు ఎంతకాలం చేస్తాం? ప్రాంతీయ పోరాటాలు ఎంతకాలం చేస్తాం? కూడుగుడ్డ కావద్దా? ఉద్యోగాలు కావద్దా? ఉద్యోగ భద్రత కావద్దా? నాకు స్కిల్ డెవలప్మెంట్ కావద్దా? మరి దీనికోసం ఎవరు మాట్లాడతారు? మన కులపోడి చేస్తారు. జరుగుద్ది అక్కడెక్కడన్నా? అలా ఎప్పటికీ జరగదు. మాట్లాడితే కూర్చోబెట్టిన కొంతమంది మాట్లాడుతూ ఉంటే నువ్వు కులం గురించి మాట్లాడదాం. అవునా, నేను కులంలో పుట్టాను, ఏం చేయను దానికన్నా? నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా. నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను
నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను. సో అన్ని కులాలని గౌరవిస్తాం, అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం, కానీ తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం. ఈ ఆలోచనతో వచ్చాను. అందుకని నేను ఎందుకు ఈ ప్రక్రియ మొదలుపెట్టానంటే, వేదిక పైన ఉన్న నాయకులందరికీ మీ విలువ తెలియాలని ఈ మీటింగ్ పెట్టాను. నాకు తెలిసేలాగా, నాయకులు తెలుసు, తెలియని వాళ్ళు ఎవరం కాదు, కానీ ఎంత స్థాయి మీరు గుండెలోని చెప్తే, ఒక ఆడపడుచు 3 ఏళ్ల బిడ్డను తీసుకొని నోవాటెల్ హోటల్లో కూర్చొని మా అన్న వస్తాడు, మా అన్నకి ఏం కాకూడదనంటే, ఒక ఆడబిడ్డ భద్రతను వదిలి వచ్చింది తన అన్న కోసం అని అంటే, అది ఆ రోజు ఏదో మన సినిమా కాదు అది. ఓకే, మీరంతా నా కోసం రండి, మేము ఎదుగుతాం, అలా కాదు. మీరు ఎదగడానికి మేము కష్టపడాలి. అందుకే నేను నడిచి చూపించాం. మన నాయకులకి ఇది అర్థమైతే, మనం ఎంత కష్టపడి మీరందరూ మమ్మల్ని గెలిపించారో మా వాళ్ళందరికీ అర్థమైతే, జనసేన ఒక రోజున, ఇది నా గట్ ఫీలింగ్, నేను కూడా చెప్పాను. ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి మొన్న చాలామంది, ఒక 40,000 మంది 50,000 మంది జాయిన్ అవుతామని చెప్పారు. తమిళనాడు జనాభా 6 కోట్లు 7 కోట్లు ఉంటే నేను చెప్పాను, అలాగే మహారాష్ట్ర నుంచి, లాతూర్ నుంచి, షోలాపూర్ నుంచి వచ్చి జాయిన్ అవుతాను. తెలంగాణలో మనకి ఎలాగ ఉన్నాడు, ఒరిస్సా నుంచి, బరంపురం నుంచి వచ్చి మాట్లాడితే నేనేం చెప్పానంటే, నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్లోనే నేనేం కోరుకోను, నేను పెరిగిన తెలంగాణలో నేనేం కోరుకోను, బాగుండాలని కోరుకుంటాను. కానీ నిలబడాలంటే మీరు పోరాటం చేయాలి. ఈరోజు చూడడానికి మీరు అందరూ చిన్నపిల్లలాగే ఉన్నారు, ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు 25 ఏళ్ళు, కానీ మీరు 20 ఏళ్ల తర్వాత మీరు దృష్టి ఉంది అంటే, ఈరోజు 2000 మేము పుష్కర కాలం పట్టింది నాకు, దాదాపు అంటే 12 సంవత్సరాలు పట్టింది, 10 సంవత్సరాల పైన, దశాబ్దం తర్వాత మనం కూర్చొని నేను ఒక ఇంతమంది ఎమ్మెల్యేలతో వచ్చాం, సర్టన్ అలయన్స్ గవర్నమెంట్ తోటి. అలాంటిది భవిష్యత్తులో మీ కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, లేదంటే ఒరిస్సాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మీరు తెలంగాణలో కావచ్చు, మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి. నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను, అవసరమైతే నా వనరుల్ని కొంత ఇవ్వగలను మీకు, కానీ మీరు నిలబడాలి. ఇప్పుడు చూశారు కదా, రియా అనే ఒక ఆడపడుచు ఎలా నిలబడిందో, మొత్తం ఒక్క ఆడపడుచు, ఇంతమంది గుండాలు వచ్చి మీద పడితే ఒక్కటే ఫైట్ చేసి తర్వాత మన జనసేన మన నాయకులందరూ వెళ్ళి నిలబడితే అది వేరే, కానీ 3 గంటలు ఒక్కతే నిలబడింది. మీరు అలాంటి మానసిక స్థిరత్వం, స్థైర్యం మీకు ఉంటే, ఇది ఒక రోజున ఖచ్చితంగా ఇది జనసేన విల్ బికమ్ ఏ నేషనల్ పార్టీ. కాకపోతే అంత తేలిక కాదు, అంత తేలిక కాదు. ఎందుకంటే నేను ఒక్కడిని అనుకుంటే సరిపోతుంది, అది సహజంగా క్రమంగా జరగాలి. సో అది మీరు హాస్యాస్పదంగా ఉంటుంది చూసే వాళ్ళకి, ఇలా అయిపోద్ది అనుకుంటారు. మనం నిలబడితేనే అవుద్ది, కష్టపడితేనే అవుద్ది. కానీ దాని వెనక పదవి అధికారం అనే కంటే కూడా మన దేశం, మన మూలాలు పరిరక్షించుకోవాలి. ఈ మైండ్ సెట్ ఉంటే మటు ఖచ్చితంగా వీ కెన్ గో అహెడ్. ప్రతి అంశం మీద మనకి స్పష్టత కావాలి, ప్రతి అంశం మీద మనకు ఒక స్పష్టత ఉండాలి. నేను వీటిని దృష్టిలో పెట్టుకొని త్రిశూల్ అనే ఇందాక చెప్పినట్టు ఒక ప్రోగ్రాం పెట్టాం. ఈ త్రిశూల్ ప్రోగ్రాం ఏంటంటే, ప్రతి క్రియాశీలక సభ్యులకి, జనసేనకి ఎవరికైనా మెంబర్స్ కావచ్చు, కానీ పని చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన పార్టీ మెంబర్షిప్ ఐడియా ఇవ్వబడుతుంది. ప్రతి క్రియా సభ్యుడికి, సభ్యురాలికి డైరెక్ట్గా సెంట్రల్ లీడర్షిప్ తోటి, పార్టీ ఆఫీసర్స్ తోటి అనుసంధానమయ్యే పనిచేసే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది అన్న నీకు మాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు అంటే, నేను ఎంత నలిగిపోతానంటే, నేను శివ అనే వ్యక్తిని నేను ఎలా పట్టుకుంటాను చెప్పండి.
ఒక 18 ఏళ్ల శివ అనే ఒక చెంచుల కుర్రవాడు శ్రీశైలంలో ఉండే ఒక చెంచుల గ్రామం నుంచి, ఆ చెంచుల పెంట నుంచి వచ్చిన ఒక యువకుడు ఒక పగలు పూర్తి వర్షంలో తడిచిపోతూ హైదరాబాద్ ప్రకాశం నగర్ జనసేన ఆఫీసులో వెళ్తూ ఉంటే ఆ కుర్రాడు కూర్చున్నాడు. చూడటానికి వచ్చారా ఎవరో తెలియట్లేదు. అసలు దూరంగా ఉంటే నేను వెళ్తా వేరే మీటింగ్లో ఉండి పిలిచాను. బయట 2 కుర్రాళ్ళు లోపల రమ్మని చెప్పండి. వాళ్ళు చెప్తే అప్పుడు ఏం చెప్పాడంటే, మాకు నల్లమల్లో యురేనియం మైనింగ్ జరుగుతూ ఉందన్న, కలుషితం అయిపోతున్నాయి, మాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, గ్రీన్ ట్రిబ్యునల్ కంపెనీ మన ఫోన్ చేస్తేనేమో నాకు వాళ్ళు ఇంకా హిందీలో మాట్లాడుతున్నారు, లేదు ఇంగ్లీష్ నాకు 2 రావు, నాకు మా గ్రామాలు కలుషితం అయిపోతున్నాయి, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఇది ఎప్పుడు 2019లో 2 చోట్ల ఓడిపోయి మరి డబుల్ బోనస్ డబుల్ ధమాకా, 2 చోట్ల ఓడిపోయి కూర్చుంటే మనకి ఏ నేనే ఏం చేయాలని కూర్చుంటే వచ్చి నా సహాయం అడిగితే నేను నా పరిస్థితి ఆలోచించి నేను ఏం చేయాలి దీనికి అని. నేనేమనుకున్నానంటే ఆ రోజు మన హనుమంతరావు గారు ఉంటే ఆయన కలవడానికి, కాంగ్రెస్ నాయకులను కలవడానికి వస్తే, నాకు ఆయన వ్యక్తిగత పరిచయం ఉంది, సరదా కలవడానికి వస్తే ఆయన అన్నారు, నేను ఈ అబ్బాయితో మన శివతో మాట్లాడుతాను, ఏంటి అంటే ఇలా చేయండి. నేను అనుకున్నాను, శివ నాకు తెలియదు ఏం చేయాలో, ఒక్కసారి నాకు ఒక ఐడియా వచ్చింది, నేను ఒకసారి మన నాయకులు మనోహర్ గారితో మాట్లాడతాను, ఎందుకంటే ఆయన కూడా పర్యావరణ ప్రేమికుడు, ఆయనతో మాట్లాడతానని చెప్పి ఆయనతో మాట్లాడితే, సార్ నేను ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆయన ఏర్పాటు చేద్దామా, వీళ్ళకి జరుగుతున్న అన్యాయానికి మనం మాట్లాడచ్చా అంటే ఖచ్చితంగానే ఆయన నాకు ఉత్సాహం ఇస్తే దానికి హనుమంతరావు గారు తోడై మేము కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి, చాలామంది పర్యావరణవేత్తలు వచ్చారు. తర్వాత మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. అందరం వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే అదే రోజున అప్పటి గౌరవ శ్రీ చంద్రశేఖర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆ టైంకి, మేము ఇలా జరుగుతుందని తెలిసి ఆయన వెంటనే అసెంబ్లీలోనే ఆ గ్రామాల్లో యురేనియం తవ్వకాలు ఆపిచ్చేశారు, ప్రభుత్వం డిక్లరేషన్. ఇది నేను ఎందుకు చెప్తున్నానో, ఇది అంటే ఒక యువకుడు తన గ్రామం నుంచి బయలుదేరి 1000 రూపాయలు అప్పు తీసుకొని పక్కనే ఫ్రెండు, ఆకలికి సరిపోక బస్సుకే 200-300 అయిపోయి మళ్ళీ వెళ్ళడానికి ఇద్దరు వెళ్ళాలంటే ఇంకా కరెక్ట్గా 200 ఉందేమో, మీకు తెలుసు, వచ్చి నడవాలి, ఆటోల్లో రాలేరు, బస్సులు రాలేవు నేనున్న ప్రాంతానికి. అంటే తన గ్రామం బాగుండాలని ఒక యువకుడు వస్తే మాట్లాడలేడు. నీ భావం ఏంటి చెప్పంటే కష్టం తప్ప పెద్ద పొడి ముక్కలతో మాట్లాడేవాడు ఈరోజు కూర్చొని అనర్గళంగా మాట్లాడుతుంటే నాకు ఆనందంగా, నేను జనసేన క్రియేట్ చేసిన అలాంటాను. మరి మన తెలంగాణలో మనకేం లేవే, అంటే పోరాటం చేసే తత్వం ఉంది అక్కడ. అలాగే ఆంధ్రాలో పోరాట పట్టిమ లేదు అని అందరూ అంటాం, నేను నమ్మాను ఆంధ్రాలో పోరాట పట్టిమ, కానీ సరిగ్గా చేయాలి, చెప్పాలంటే మీ పోరాట పట్టిమే కదా ఈ రోజు 164 సీట్లు 21 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చింది. సో మరి మీకు నేను ఏం చేయాలి? సో మొన్న 10 సంవత్సరాల క్రితం మీకు ఇలా చెప్తే మీకు అర్థం కాదు. నేను నడిచి చూపించాం, ఒడిదుడుకుల్లో నిలబడ్డాం, కష్టం మీద పడ్డాం, కుటుంబాలను వదులుకున్నాం, వ్యక్తిగత జీవితాలను వదులుకున్నాం, తిట్లు తిన్నాం, అన్ని రకాలుగా నిలబడ్డాం, ఇబ్బందులు పడ్డాం. అంటే పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పడానికి నేను 10 దశాబ్దం పట్టి మీకు నడిచి చూపించాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యు వాంట్ టు బికమ్ లీడర్స్, మీకు నాయకులు కావాలని ఉందా? గ్రామ స్థాయిల్లో, వార్డు స్థాయిల్లో, నియోజకవర్గపు స్థాయిల్లో, పార్లమెంటు స్థాయిల్లో, జిల్లా స్థాయిల్లో, ఒక రీజియన్ స్థాయిల్లో, ఒక రాష్ట్ర స్థాయిల్లో, కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను. మీ అందరికీ చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం. నాయకత్వం అనేది పదవి కాదు, అది సేవతోటి పోరాటాలతోటి సంపాదించే గౌరవం, అది బాధ్యతతో కూడుకున్నది. పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు. దానికి నేను దారి వేస్తున్నాను.
మరి దృష్టి ఇప్పటిదాకా పూర్తిగా ఒక సిస్టమేటిక్ గ్రోత్గా ఉండిపోయి చాలా ఆర్గానిక్గా పెట్టబోతున్నా. గ్రాస్ రూట్ కార్యకర్తల్ని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి. నిబద్ధత గల కార్యకర్తల్ని గుర్తించాలి. కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం. ప్రతి కార్యకర్తని కేపబుల్ ఎథికల్ లీడర్స్గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఐడియాలజికల్ ట్రైనింగ్ క్యాంప్స్ కావచ్చు, వీటి ద్వారా గ్రాస్ రూట్గా పనిచేసే మీ అందరికీ కూడా చాలా ఎఫెక్టివ్ లీడర్స్గా గ్రూమ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేనే ఎందుకు మాట్లాడుతున్నానంటే మేము అనే పదం కూడా నేను వాడట్లా. ఎందుకంటే నేను పార్టీ చిన్నగా చెప్పాను, ఒక కులం కోసం, ఒక ప్రాంతం కోసం, ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు ఇది, దేశం కోసం పెట్టిన పార్టీ ఇది. అందుకని నేను హ్యాండ్ హోల్డ్ చేస్తాను. నాకు నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు అందరి మీద వదులుతాను. ఎందుకంటే మండల్లో ఎక్కడో కూర్చోబెట్టి మారుమూల మనకు బామిని మండలం, పాలకొండ నియోజకవర్గంలో బామిని మండలం ఒక యువకుడు ఉన్నాడు, ఒక యువతి ఉంది అంటే వాళ్ళని తీర్చిదిద్దాలి అంటే నేను అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేద్దామని చెప్పి మెంబర్షిప్ డ్రైవ్ని కూడా ఆపించేశాను. పెద్దలు మనోహర్ గారు చెప్పి, మిగతా ఆఫీస్ కార్యవర్గానికి చెప్పి, ఎందుకంటే మీరు ఉండాలి ఇక్కడ, నేను చూసుకోవాలి దీన్ని. ఇంత అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ మధ్యలో కూడా నేను పార్టీ కోసం ప్రతిరోజు ఒక 4 గంటలు నేను కేటాయిస్తాను. అది అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలను విస్మరించకుండా పనిచేసే అడ్మినిస్ట్రేటివ్ జాబ్ చేస్తూనే నా అవసరమైన సెలవు దినాలు నేను మన కోసం వాడుకుంటూ, నేను ఒకటే పెట్టుకున్నా, దశాబ్దం కాలం ఇక్కడ దాకా పట్టుకొచ్చాను. 14లో పెట్టాం, 24కి ఇక్కడ తీసుకొచ్చాం. మీరు 29-30కి మధ్య 1930స్కి నేను మీ నుంచి బలమైన నాయకులు నేను తయారు చేస్తాను. తెలంగాణ నుంచి కూడా చెప్తున్నా, ఎంత పోరాట శక్తి ఉంది, మీరు ఎంత మాట్లాడచ్చు, మీరు ఎంత నిలబడతారు. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి మీరు నేర్చుకోండి. మీరు ఫస్ట్ గొడవలు పెట్టుకోకర్లా, ఏం చేయక్కర్లా, భావన బలంతో గట్టిపడండి. స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్ విత్ కమిట్మెంట్ అండ్ విత్ కమిటెడ్ థాట్. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా నిలబడగలిగాడో మీకు అది చెప్తాను. మీకు ఎందుకు ఇలా నిలబడగలడు, ఏ ఫ్రేమ్వర్క్ లేకుండా ఒకడు నిలబడిపోతాడా, ఏ కేపబిలిటీస్ లేకుండా ఒకడు వచ్చేస్తాడా, ఎలా చేయగలిగాను అది నేను మీకు చెప్తాను. మీకు మీరు పాటించండి. ప్రతి క్రియా వాలంటీర్ని తన ప్రయాణాన్ని ఒక మీ కాన్స్టిట్యూయన్సీ లేదా స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారానే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఆడపడుచులు రాగానే మీరు అక్కడ పక్కన ఉండండి అంటానికి కుదరదు. ఆడపడుచులకి 33% రిజర్వేషన్ అని చెప్పాం. దానికి ఆడపడుచులు అంటే కూర్చోబెట్టి మా ఇంట్లో ఆడపడుచులకి ఇచ్చేసి ఇది 33% మేము నమ్మం. కింద మన తెలంగాణలో ఉన్న కావ్య ఎలా వచ్చి నిలబడిందో, ఒక శిరీష్ ఎలా నిలబడిందో అలా రావాలి. ఇందాక ఒక రియా ఎలా వచ్చిందో అలా రావాలి. అంటే నేను కోరుకుంటుంది అది. అంటే అలాంటి ఆడపడుచుల్ని భర్త చాటున భర్త కంట్రోల్ చేసే భార్య కాదు. నిజంగా నువ్వు పంచాయతీ బోర్డు మెంబర్గా ఉంటే నేను చెప్పినట్టు చేసే అది అలాంటివి కాదు. నిజంగా సత్తా కావాలి. నేను స్థానిక ఎన్నికలు నేను చూశాను అలాంటి ఆడపడుచుల్ని. సో దానికోసం ప్రత్యేకమైన మహిళా కార్యక్రమాన్ని ఐ విల్ లీడ్, నేను లీడ్ చేసి చెప్తాను మీకు. సో ప్రతి సమర్థుడైన ప్రతి క్రియా సభ్యుడికి పార్టీ నిర్మాణంలో ఎదగడానికి ఒక బలమైన మార్గం రూపొందిస్తున్నాం. మెంబర్షిప్తో ప్రారంభించి ఒక క్రియాశీలక మామూలు జన సైనికులుగా వీర మహిళగా ప్రారంభించిన నేను పని చేస్తాను, కాంట్రిబ్యూట్ చేస్తానంటే యూ హ్యావ్ టు వాలంటీర్ యువర్ సెల్ఫ్. కాన్స్టిట్యుయెన్సీ, అక్కడి నుంచి కాన్స్టిట్యుయెన్సీ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ లీడర్, స్టేట్ కమిటీ, సెంట్రల్ లీడర్షిప్. అంటే ఎవరికైనా సరే గ్రాస్ రూట్స్ నుండి ప్రారంభించి కేంద్ర నాయకత్వం వరకు చేరే అవకాశాలు ఉండడం కోసం నేను ఈ పని మొదలు పెడతా ఉన్నాను. కన్సిస్టెన్సీ, డిసిప్లైన్, కమిట్మెంట్ చూపిన కార్యకర్తల్ని
నేను గుర్తించి ముందుకు తీసుకెళ్తాను. ఆ తర్వాత ఆ విధానాన్ని పార్టీ తీసుకెళ్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ముందు వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు, తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఇప్పుడు మన వ్యక్తి స్థాయిలో నేను మన జనసేన వ్యవస్థ నిర్మిస్తాను, ఆ తర్వాత జనసేన వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. అప్పుడు దాకా నేను బాధ్యత తీసుకుంటాను. మూడవది, మన కార్యకర్తల భద్రత, గౌరవం, సంక్షేమం కర్తవ్యంగా పార్టీ తీసుకుంది. ఆ దిశగా ప్రతి క్రియా సభ్యుడికి ఒక యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్ని, ఇన్సూరెన్స్ని కల్పిస్తా ఉన్నాం. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా 2020లో ఈ స్కీమ్ మొదలుపెట్టి ప్రతి క్రియా సభ్యుడి బాధ్యతని వ్యక్తిగతంగా తీసుకుని ఇది ఇక ముందు కూడా సాగుతుంది. సభ్యుడిగా మొదలుపెట్టి నిబద్ధతతో భాగస్వామ్యమై ప్రతి జన సైనికుడు, వీర మహిళ శక్తివంతమైన నాయకులుగా ఎదిగే పరిణామ క్రమమే మన దిశ, మన త్రిశూల్, మన జనసేన. అలాగే మెయిన్గా మీకు కెపాసిటీ బిల్డింగ్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వర్క్షాప్స్ అండ్ సెమినార్స్, కెపాసిటీ బిల్డింగ్ ప్లాట్ఫామ్స్, ఎక్స్పోజర్ అండ్ నెట్వర్కింగ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ లీడర్స్, ఒక కంటిన్యూస్ లెర్నింగ్, ఎప్పటికప్పుడు పొలిటికల్ క్లాసెస్, వస్తున్న సామాజిక ఈ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ తీసుకోబడతాయి. ఇందాక చెప్పినట్టుగా వెల్ఫేర్. నేను నాయకత్వాన్ని, మీ కెపాసిటీ బిల్డింగ్ ఎలా డెవలప్ చేయాలంటే, మీరు వన్స్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత, వన్స్ యూ కమిటెడ్ దట్ నేను ఫుల్ టైం పనిచేస్తాను అనుకున్న తర్వాత, మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, మహిళా విభాగంలో ఉంది, మేము ఇట్లాగే ఉంటాం, లేదా మేము ఇంక ఎదుగుతాం, లేదంటే మాకు కల్చర్ ప్రోగ్రాంలో మాకు సత్తా ఉంది, సేవాదళ్ లాంటి దాంట్లో మేము ఎదగదలుచుకున్నాం, ఇలాగా విద్యార్థి విభాగంలో, యూత్ వింగ్లో, ఇలా రకరకాల విభాగాల నుంచి నేను నాయకత్వాన్ని పెంపొందించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నాకు చాలా విభాగాలు, ఇప్పుడు దాకా విభాగాల మీద దృష్టి పెట్టాల. ఇక విభాగాలు కర్షక విభాగం కావచ్చు, కార్మిక విభాగం కావచ్చు, ఏ విభాగాలన్నీ, అంటే బలమైన స్టూడెంట్ విభాగం కావచ్చు, అన్నీ చేస్తాం. కానీ దీనికి మొదలు ఈ దసరా తర్వాత శ్రీకారం చుడతాం. మీరు చేసిన ఇది మేమేం చేయగలిగామంటే, ముఖ్యంగా మన విశాఖకి మీరు కనుక నిలబడకపోయినట్టు ఏం జరిగింది, విశాఖ ప్రైవేటైజేషన్ అయిపోయేది. కానీ ప్రైవేటైజేషన్ ఆపాం మనం. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో కూడుకున్నది అని తెలిపిన మొదటి పార్టీ జనసేన. 31 అక్టోబర్ 2021లో స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో బహిరంగ సభ, స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష. ఈ రోజున నిధులు 24-25లో 8,622 కోట్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విడుదల చేసింది. 25-26లో 3,295 కోట్లు మనకి దీనికి విడుదల చేసింది. విశాఖపట్నం రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్, ఎన్డీఏ ప్రభుత్వ కృషి. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా ఇవ్వలేదు, మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి జీవనాధారం. 12,157 కోట్లు 24-25లో, 5,936 కోట్లు 25-26లో ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసి తాగునీరు మరియు సాగునీరు అందించడం. ఇవన్నీ చేయగలిగామంటే ఒక ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అన్నాం కదా, అంటే ఒక ఐడియాలజీతో మాట్లాడి ఏదో గాలి గెలిపేలా కాకుండా దాని రిజల్ట్ చూపిస్తే ఇప్పుడు మీకు చెప్పినాయి. అలాగే తల్లికి వందనం అని చెప్పి దాదాపు ఏడాదికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేమందరం కమిట్ అయ్యి మేము చెప్పినవి, తల్లికి వందనం ఏడాదికి 67,27 లక్షల తల్లులకి 8,745 కోట్లు జమ చేశాం. దానికి చొక్కాలు చించుకోవాలా, జబ్బులు చరుచుకోవాలా, గుండెల్లోకి స్పృశించాం, మమ్మ తల్లి మీకు ఉన్నామని చెప్పడానికి. దీపం 2 పథకం ద్వారా 2 విడతల్లో
నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నిర్దేశకత్వం ఆయన నాయకత్వంలో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున దాని ఖర్చు 13,423 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తాం. ఆగస్టు 15వ తారీఖు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్స్ కూడా 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించి ఈ పథకం కోసం 2,000 కోట్లకి ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. నేను పంచాయతీరాజ్లో ఉండి మైనర్ పంచాయతీలకి, జాతీయ పండుగలకి ఒకప్పుడు స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలాంటిది నేను వచ్చి ప్రభుత్వం వచ్చి 10,000ని 100ని 10,000కి పెంచాం, 250ని 25,000కి పెంచాం. ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం. ప్రపంచం రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా ఒకే సంవత్సరంలో 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 22,500 మంది 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 1,50,000 నీటి తొట్లు పూర్తి చేశాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75 లక్షల ఉపాధి శ్రామికుల్ని గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారాన్ని 50,000 రూపాయల నుండి 4 లక్షలకి పెంచాం. అడవి తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతో శ్రీకారం చుట్టాం. జల్ జీవన్ మిషన్ కింద 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టులని 7,910 కోట్లతోటి ప్రారంభించి 1,20,00,000 మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి భద్రతని ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నేను కల్పించబోతున్నాను. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, 2 చోట్ల ఓడిపోయి మీరు ఏమీ కాలేదు అని అనుకుంటే మనం నిలబడితే ఎలా సాధించామని చెప్పడానికి చెప్తున్నాను. సో విజయం ఎంత పెద్దదైనా దాని వెనుకున్న ప్రయాణం మన విజయాన్ని మనకి నిర్వచిస్తుంది. అడ్వర్సిటీ రివీల్స్ ద ట్రూ క్యారెక్టర్. సో నేను మీ నుంచి ఆశిస్తుంది ఒకటే కోరుకుంటా ఉన్నాను, మీరు నిలబడటానికి సిద్ధంగా ఉంటే నేను మీ వెన్నంటే నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ సభకి వచ్చేటప్పటికి గురజాడ వారి ఇల్లు, విజయనగరం ఉన్న గురజాడ వారి ఇల్లు హిందూ బ్యూరోలో ఆర్టికల్ పడితే అది నా దృష్టికి పట్టుకొచ్చారు. గురజాడ గారి గ్రాండ్ సన్ గురజాడ వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఆయన వైఫ్, ఆయన గౌరవ సతీమణి శ్రీ జి ఇందిరా గారు పోస్ట్ కార్డ్ మూవ్మెంట్ స్టార్ట్ చేసి మాకు దృష్టికి పట్టుకొచ్చారు. 150 సంవత్సరాలు ఉన్న గురజాడ గారి ఇంటిని దీన్ని రెనోవేషన్ చేయాలి, అలాగే దానికి అడ్జసెంట్, దానికి ఎదురుగా ఉన్న వేకెంట్ ల్యాండ్లో ఆడిటోరియం పెట్టాలి, ఆయన వర్క్స్ అన్నిటినీ కూడా డిజిటలైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను మీకు మాటిస్తామని సభాముఖంగా అది జరిగి తీరుతుందని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే చాలామంది రచయితలు చీకటి దివాకర్ గారు, ఏపు విజయ్ కుమార్ గారు, జక్కు రామకృష్ణ గారు, ముళ్ళపూడి సుభద్ర గారు, గుల్లపల్లి జైపాల్ గారు, మీరందరూ దీనికి మద్దతు తెలిపి మా దృష్టికి తీసుకొచ్చిన మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ, మీ అందరికీ ముగింపు వాక్యాలుగా నేను ఒకటే భరోసాతో మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నాను. దశాబ్ద కాలం మీరు నాకు ఇవ్వండి. మిమ్మల్ని నాయకులుగా, దేశ నిర్మాణంలో మిమ్మల్ని కీలకమైన వ్యక్తులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ ధైర్యంతో ఇంటికి వెళ్ళండి. దసరా నుంచి దశమికి మీరు ఆయుధ పూజ చేయండి, ఆయుధం పట్టుకోండి, మన రోడ్ల మీదకి వెళ్తున్నాం. బలంగా దేశ నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం, దేశాన్ని బలోపేతం చేయడం కోసం మనస్ఫూర్తిగా కలిపి అడుగులేద్దాం. దీంట్లో భాగంగా మళ్ళీ మరోమారు చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్
15 సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో. ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దానికి కృషి చేయాలి, కృషి చేద్దాం. చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, వారి తెలుగుదేశం పార్టీది కూడా మాట్లాడి ఏదైనా తప్పులుండి సరిదిద్దే బాధ్యత కూడా నేను ముందుండి నేను తీసుకుంటాను. ఆ మాట మీకు ఇస్తున్నాను. అంతేగాని